మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా భవిష్యత్తు ఉంటుందంటారా? భవిష్యత్తు ఏంటి సార్? ఇప్పుడైతే అక్కడ అపోజిషన్ అదే కదా. అవును. కానీ రాబోయే రోజుల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ 2% వచ్చింది, 2 పాయింట్ సంథింగ్. పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు ప్రజా సమస్యలను, జగన్మోహన్ రెడ్డి గారికి 40% వచ్చినా ఈ పర్సంటేజ్ ఓట్లు ఇప్పుడు వచ్చినాయి. డబ్బులు ఉన్న స్థానికంగా బలం అవన్నీ వచ్చినాయి. బట్ నేను అనుకోను కదా, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ పబ్లిక్ ఏదైతుందో చంద్రబాబు గారు అంటే టీడీపీ కూటమి అనుకోండి, కూటమి ఇతనికి ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినా అతన్ని ఎన్నుకుంటుందే మాత్రం నమ్మకం, నాకు విశ్వాసం లేదు. కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు అక్కడ పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఏకపక్షంగా మళ్ళీ ఆయన ఎన్నికయ్యే అవకాశాలు చాలా తక్కువ, చాలా తక్కువ. ఇక్కడ కేసీఆర్ కూడా అంటే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ కరప్షన్ ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కు బీజేపీ ఆల్టర్నేటివ్, బీఆర్ఎస్ అనే పార్టీ ఉన్నా కూడా కౌంట్ కాదు. బీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయము, కాంగ్రెస్ పార్టీ కాదు. రేపు రాబోయే రోజుల్లో అసెంబ్లీ కానీ లోక్సభ ఎప్పుడు వచ్చినా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది, నాట్ ఫర్ బీఆర్ఎస్. బీఆర్ఎస్ లో 13 మందిని కాపాడుకోగలిగితేనే, 13 మంది పైన పోయిందంటే బీఆర్ఎస్ పార్టీ అంటే 26 పైన, ఇంకా 20, ఇప్పుడు 5 పోయారు, ఇంకా 20 మంది ఎమ్మెల్యేలు పోయింది అనుకోండి, 2/3 అయిపోతుంది. స్పీకర్ ఎప్పటి వరకు అయితే డిస్పోజ్ చేయడో కోర్టు ఇంటర్ఫేర్ కాదు. గతంలో మనం 14 నుంచి 21 వరకు చూసాం, 18 వరకు చూసాం, 18 నుంచి 23 వరకు చూసాము. కానీ లేటెస్ట్ గా సుప్రీంకోర్టు ఒక మహారాష్ట్ర ఇష్యూలో ఇచ్చింది కనుక ఆ రెఫరెన్స్ లో ఇట్ మే బి ఇక్కడ అవకాశం ఉంది. అవకాశం ఉంటే వీళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. 26 మందికి ఇట్లా జమ కాకపోతే, వాళ్ళు 13 మంది పైన బీఆర్ఎస్ వాళ్ళు ఉంటే ఇక్కడ వీళ్ళు డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అందరికీ, ఎవరైతే చేరింది అనేది ఉన్నదో బీఆర్ఎస్ ఎవరిదైతే స్పీకర్ దగ్గర డిస్క్వాలిఫై చేయని పిటిషన్ ఇస్తారో వీళ్ళందరూ డిస్క్వాలిఫై బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది. యాజ్ ఫర్ సుప్రీంకోర్టు ఏది మహారాష్ట్ర రిఫరెన్స్ లో, ఇది నాకుండే అభిప్రాయం. అంటే టీడీపీ కానీ జనసేన ఈ 3 కలపడంలో భారతీయ జనతా పార్టీ, ఈ పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉందంటారా? డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత అన్కండిషనల్ గా పోయి చేయూతి ఇచ్చిండో, పోయినసారి 7.5-8% వచ్చింది కదా, ఆ కాంబినేషన్ వల్ల ఏదైతుందో స్ట్రెంగ్త్ పెరిగింది. నా మొదటి నుంచి ఇప్పుడు కానీ వితౌట్ బీజేపీ, వితౌట్ పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారు అధికారం కైవసం చేసుకునేవాడు, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. మోర్ దాన్ 100% గ్యారెంటీ వచ్చింది. దీనివల్ల ఏదైతుందో అతని స్ట్రెంగ్త్ పెరిగింది. ఇంకోటి, గతంలో ముఖ్యమంత్రిగా ఉండి 2019లో ఇబ్బంది పడ్డాడు. 18లో ఈ యూపీఏకు సపోర్ట్ చేయడం వల్ల అతనికి బాగా కార్నర్ చేశారు అటు బీజేపీ. జగన్కేమో లిబరల్ అయ్యాడు. పొద్దున మీకు కొంచెం 10 గంటలకు పోయి హెలికాప్టర్ మీద నైట్ వాళ్ళ హైదరాబాద్ చేయగలిగాడు, డబ్బులు పంచగలిగిండు, డబ్బులు ఆయనకు చందాలు వచ్చాయి. చంద్రబాబు గారికి డబ్బులు రాకుండా బ్లాక్ చేసేది బీజేపీ పార్టీ. ఇటు స్టేట్ పవర్, అటు సెంట్రల్ పవర్ రెండు లేకపోతే నాకు ఎలక్షన్ ఇబ్బంది అవుతుంది అనేది అవుతుందో బీజేపీ ఆఫర్ చేయగానే 6 లోక్సభ కానీ అసెంబ్లీ 12 ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నాడు. 6 లోక్సభ ఇవ్వడం అనేది ఇట్ ఈస్ నాట్ జోక్. ఆ స్ట్రెంత్ లేదు వాళ్ళకు, ఆయన ఇచ్చాడు. ఎందుకంటే నాట్ టు ఏదైతుందో కేంద్రం సపోర్ట్ లేకపోతే ఏకపక్షంగా ఆ ఇద్దరు కనుక ఏదుంటే ఎన్నికల్లో ఇబ్బంది అవుతుందని, ఎలక్షన్ కమిషన్ కానీ ఏకపక్షంగా ఉంటే ఇబ్బంది అవుతుందని ఎలయన్స్ అయ్యాడు. ఎలయన్స్ అయ్యి లిబరల్ కూడా సీట్లు ఇవ్వడం జరిగింది. కొన్ని తక్కువ ఇచ్చినా కూడా ఒక లోక్సభ 2-3 అసెంబ్లీ అతనికి ఇచ్చిన కోటాను కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేయూతనిచ్చిండో, ఈవెన్ బీజేపీ రాకుండా కూడా పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉండకపోతుండే, చంద్రబాబు గారితో వస్తుండే. బీజేపీ కూడా పలు సర్వేలు, షాగారి కానీ సెంట్రల్ ఇంజనీర్ కానీ నెంబర్ ఆఫ్ మోర్ దెన్ a dozen నేషనల్ లెవెల్ అన్ని చూసుకున్న తర్వాతనే జగన్ కు 0 అవుతాడు. మనం ఇది వల్ల రేపు ఏదైతుందో రాబోయే రోజుల్లో వాళ్ళు ఏమనుకున్నారు, 300 పైన వైనాట్ 400 ఎంతో అన్నారు కదా, అన్ని కలిపి ఎన్డీఏ పార్టీస్. రాజ్యాంగ సవరణ చేయాలంటే 2/3 లోక్సభలో కావాలా, అట్లనే రాజ్యసభలో కావాలి. దానికోసం ఏదైతుందో వాళ్ళు జగన్
2 వచ్చినా 3 వచ్చినా 4 వచ్చినా 5 వచ్చినా మనతోటే. అవును. కానీ ఆంధ్రప్రదేశ్ లో 25 మన వైపు ఉండాలంటే చంద్రబాబుతో కలవడము బెటర్ అనుకున్నారు. 1. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో ఎలయన్స్ అయ్యేవాడు కాదు. ఎందుకనంటే అతనికి మైనార్టీ ఓట్ల మీద కనుక నేను ఎట్లా మీకు సపోర్ట్ చేస్తున్నా, నేను కలవడం వల్ల అది అడ్వాంటేజ్ టీడీపీకి పోతుంది అంటుంది. కనుక టీడీపీతో కలవడం జరిగింది బీజేపీ, సక్సీడెడ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారంటే నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వమని అడుగుతున్నారండి. లెటర్ రాశారండి అయ్యన్న పాత్రుడి గారికి. 1 సార్ 11 సీట్లు వచ్చినాయండి. 11. యాక్చువల్గా 10% అనేది ఒక రూల్ ఉంది. స్ట్రెంత్ ఆఫ్ హౌస్ స్ట్రెంత్ అక్కడ 175 కనుక 18 రావాలి. లోకసభలో 543. పోయినసారి 14లో 41, 42 వచ్చినాయి. హోదా ఇవ్వలే కదా కాంగ్రెస్ పార్టీకి. 51 19లో వచ్చాయి, ఇవ్వలే కదా, ఇప్పుడు ఇచ్చారు. ఆయన ఒక లెటర్ రాశాడు ఏమనంటే జనార్దన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చినారు. ఇవాళ 26 సీట్లే గెలిచినాయి, 30 సీట్లు కావాలి 94లో. ప్రతిపక్ష హోదా ఇవ్వాల. బట్ గ్రూప్ లీడర్ కింద రికగ్నైజ్ చేసింది కాంగ్రెస్. గ్రూప్ లీడర్ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నాయకుని కింద రికగ్నైజ్ చేసి బిజినెస్ అడ్వైజర్లు కానీ మంచి చెడ్డ కానీ పిలవడానికి ఏదైతుందో స్పీకర్ రికగ్నైజ్ అయితే కాంగ్రెస్ గ్రూప్ లీడర్. ఓన్లీ దట్స్ ఆల్. ప్రతిపక్ష నాయకుడు కాదు. అలాగే ఉపేంద్ర అసలు 83లో హిమాయత్ నగర్ అసెంబ్లీ చేసి ఓడిపోయాడండి ఉప ఎన్నిక. నారాయణరావు గారని గెలిచిన తర్వాత సర్టిఫికేట్ తీసుకోముందే హార్ట్ అటాక్ తో చనిపోయాడు 83లో హిమాయత్ నగర్. నారాయణరావు గారు టీడీపీ, నారాయణరావు గౌడ్. ఇమీడియట్ ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక వస్తే నరేంద్ర ఓల్డ్ సిటీలో ఓడిపోయాడు. సారీ ఖైరతాబాద్ అనుకుంటా. ఖైరతాబాద్ ఓడిపోయి చంద్రగుట్ట ఓడిపోయి బై ఎలక్షన్ ఆయన గెలిచి 19,000తో నరేంద్ర గెలిచి ఉపేంద్ర ఓడిపోయాడు. 84 మార్చిలో రాజ్యసభ అయ్యాడు. 84లో 402, 403 సీట్లు రాజీవ్ గాంధీ వచ్చి ఇందిరాగాంధీ మరణాంతరం 84 డిసెంబర్లో అయింది. బీజేపీకి 2 మాత్రమే, తెలుగుదేశానికి 31, 32 సీట్లు. అప్పుడు ఫ్లోర్ లీడర్ ఏదైతుందో మాధవ్ రెడ్డి అతన్ని రికగ్నైజ్ చేయలేదు అపోజిషన్ లీడర్ గా. ఎందుకంటే ఇట్ షుడ్ బే 54 కావాలి, మినిమం 54 కావాలి. 54 కావాలి, 54 కాదు 55. 55 లేదు కనుక అతను 31, 32 సీట్లు కనుక టీడీపీ. ఓన్లీ టీడీపీ లీడర్ మెయిన్ గ్రూప్ లీడర్ గా రికగ్నైజ్ చేసింది. అంతే. ఉపేంద్ర గారు రాజ్యసభ అయిన తర్వాత అతనికి గతంలో ఉన్న అనుభవము మధుదండ దగ్గర పనిచేసిన కనుక మాధవరెడ్డి గారు కూడా 57లో ఎంపీ అయ్యాడు లోక్సభ. తర్వాత ఇక్కడ 67లో ఎమ్మెల్యే అయ్యాడు ఆదిలాబాద్లో. అయినా పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా అంటే రాజ్యసభకు లోక్సభలకి నాయకునిగా నామినేట్ చేశాడు రామారావు గారు. అతన్ని పార్టీ మన రాజ్యసభ గ్రూప్ లీడర్ అంటే పార్లమెంటరీ పార్టీ నాయకునిగా అతన్ని గుర్తించింది. బట్ ఈజ్ నాట్ రికగ్నైజ్